అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇచ్చిన మాట తప్పి రైతు రుణమాఫీపై రైతులను నట్టేట ముంచారనే ఒక ఆందోళన కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో కూడా ఈ ప్రతి ఒక్క ప్రాంతాల్లో కూడా రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేయాల్సిందేనన్న ఒక డిమాండ్ పెరుగుతుంది. నిన్నటి నుండి కూడా ఇక్కడ బ్యాంకుల ముందు అలాగే కలెక్టరేట్ల ముందు కూడా ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. ఇది ఒక ఉధృతమైనటువంటి చర్యకు ఉపక్రమిస్తున్నటువంటి సమయం అగ్గి రాజుకుంటుందన్నటువంటి ఒక ఆందోళన కూడా బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణమాఫీ కాని వ్యక్తులు కూడా చాలా తీవ్రంగా ఉన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అతీతం కాదన్నటువంటి ఒక ఆందోళన కూడా ప్రస్తుతం కొన్ని పరిస్థితులను చూస్తే తెలుస్తుంది. మహబూబాబాద్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తల నిరసన తెలపడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ప్రస్తుతం గుర్తు చేస్తుంది. జనగామ జిల్లా కేంద్రంలో కూడా స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఇక్కడికే దాదాపు రైతు రుణమాఫీ వల్ల ఎంతమందికి వచ్చాయి, ఎంతమందికి రాలేదన్నటువంటి ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇప్పటిదాకా వారు కార్యకర్తలకు వినిపించారు. అన్ని రుణమాఫీ తీరేదాకా తమ ఉద్యమం ఉధృతం చేస్తామన్నటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పండి సార్, ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు అంటే ఇచ్చినటువంటి హామీలు తీరుస్తామని చెప్పన్నారు, కానీ ఏ ఒక్క దాంట్లో అదొక అసంపూర్తిగానే ఉన్నటువంటి ఒక ఆందోళన కూడా అందరిలో వ్యక్తమవుతున్నటువంటి సందర్భం. దానికి ముఖ్యంగా రైతు బంధు అలాగే రైతు రుణమాఫీ అన్నటువంటి ఒక మేజర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనివల్లనే అధికారంలోకి వచ్చారు కాబట్టి రైతు రుణమాఫీని వీళ్ళు నిర్వహిస్తారా లేదా, ఇప్పటివరకు ఉన్నటువంటి బడ్జెట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించి బీఆర్ఎస్ వర్గాల్లో ఎట్లాంటి ఆలోచన కార్యక్రమాలు తెరదీస్తున్నారు సార్ మీరు? మా రైతులందరూ కూడా వచ్చి ఇక్కడే మాట్లాడారు. వాళ్లకు పాస్బుక్ లేదని ఇవ్వట్లే, రేషన్ కార్డు లేదని ఇవ్వట్లే, పహాని మీద ఇచ్చిందని చెప్పేసి ఇవ్వట్లే, కుటుంబంలో 2-3 ఉంటే ఒకరికే ఇస్తామని చెప్పి మిగతా ఇద్దరికి ఎగబెడుతున్నారు, మిత్తి కడితేనే ఇస్తామంటున్నారు, 2 లక్షల పైన ఉంటే ఇస్తామంటున్నారు, ఉద్యోగాలు ఉంటే ఇవ్వమంటున్నారు, ఐటీ ఉన్నట్లయితే ఇవ్వమంటున్నారు, పిఎంఆర్ నిబంధనలు ఉంటే అవన్నీ అమలు చేస్తున్నారు. ఏదో ఒకటి పెట్టి తొండి చేసి వాళ్ళకి ఇవ్వకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లో 20-30% కూడా కాలే. ఇవాళ వాళ్ళు చెప్పిన ప్రకారమే 50,000 కోట్లు ఉన్నాయని ఎలక్షన్ల ముందు చెప్పారు. వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఎస్ఎల్బీసీలో బ్యాంకర్లతో మీటింగ్ పెడితే 40,000 కోట్లు అని చెప్పారు. మళ్ళీ దాన్ని 31,000 కోట్లని క్యాబినెట్లో తీర్మానం చేశారు. దాన్ని 26,000 కోట్లే బడ్జెట్లో పెట్టారు. తర్వాత వీళ్ళు మొత్తం కూడా రిలీజ్ ఇచ్చింది బీఆర్ఓ 17,000 కోట్లకి. ఇవాళ బట్టి విక్రమార్క గారు చెప్పిందే 7,500 కోట్లు వచ్చినాయని. నువ్వు చెప్పింది 50,000 కోట్లు, ఇచ్చింది 7,500 కోట్లు, అంటే 20% మంది కూడా రాలే. ఈ నిబంధనలు పెట్టినావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు చెప్పిన ప్రకారం నువ్వు అన్నాడు ఒక ఇంట్లో కుటుంబంలో ఒక్కరికే ఇస్తామనిలే కదా, మరి మేము ఒక్కరమే ఓటేద్దు, నువ్వు ఎందుకే అప్పుడు చెప్పినావు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఆ రోజు రేషన్ కార్డు లేకపోతే ఈయనని అనలే కదా, పాస్బుక్ లేకపోతే ఈయనలే కదా, మరి మిత్తి ఈ కడితేనే ఈయనని చెప్పలే కదా. ఆనాడు నువ్వు చెప్పింది ఏంది, ఇవాళ చేస్తుంది ఏంది? ఇవాళ మేము ఒక్క పిలిపియగానే వేలాది మంది జనగామ, బచ్చరపేట, నర్మేట, తరిగొప్పుల మొత్తం కూడా ఇక్కడికే రావడం జరిగింది. అదేవిధంగా చేర్యాలకు సంబంధించిన మద్దూరు కానీ కొమరవెల్లి కానీ చేర్యాల కానీ దూల్మిట్ట వాళ్ళందరూ కూడా ఆడొక వేలాది మంది, ఇక్కడ కూడా వేలాది మంది వచ్చి జనగామ నియోజకవర్గంలో మొత్తం రైతాంగం కూడా చాలా బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్టు మాకు రావాలని కోరుతున్నారు. ఒకవైపు రైతు బంధు రావట్లే, 3 నెలలు అయిపోయింది, రైతు బీమా కట్టలేదు, మా యొక్క చెరువులు నింపలే, మా లద్నూరు నింపలే, మా యొక్క బొమ్మకల్ అది కూడా నింపలేదు, అదేవిధంగా తపాస్పల్లి నింపలేదు. మొత్తం ఇలా చీటకోడుగులో కూడా నిన్నే మొదలైనాయి. నీళ్లుండి, కరెంటు ఉండి, రిజర్వాయర్లుండి, కాలువలుండి అత్యంత కష్టపడే రైతులు ఉన్న తర్వాత నీళ్ళు ఇవ్వడానికి ఏం రోగం ఈ ప్రభుత్వానికి అంటున్నారు. కరెంటు చక్కగా ఇయ్యరు, నీళ్ళు ఇయ్యరు, రైతు బంధు ఇయ్యరు, రైతు బీమా ఇయ్యరు, రుణమాఫీ ఇయ్యరు. ఎందుకు ఈ ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతున్నారు. మేము వదిలిపెట్టేది లేదు. రైతన్నలతో కలిసి ఖచ్చితంగా మాకు 2 లక్షలు చెప్పిన విధంగా చేయాలని చెప్పేసి రైతులందరూ కదం దొక్కుతున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా కదం దొక్కుతూ ఈ ప్రభుత్వం మెడలు వంచి మీరు చెప్పిన విధంగా 2 లక్షలు వచ్చేదాకా పోరాటం ఆపమని మేము తెలియజేస్తున్నాం. ఓకే, ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం ఒక రకంగా మాట్లాడుతున్నారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఒక క్లారిటీ, అసలు స్పష్టత వాళ్ళకు ఉందా లేదన్నటువంటి ఒక ఆలోచన కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సర్ది చెప్పుకోవడం కోసం టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి అంటున్నారు. దీన్ని నిజంగా టెక్నికల్ ఇష్యూస్ అయినా అసలు ఒక క్లారిటీ ఉందంటారా? ఒకవేళ టెక్నికల్ ఇష్యూలు అయితే 5%, 10% ఉంటుంది, 15%, 20% ఉంటుంది. ఏ టెక్నికల్ ఇష్యూ చెప్పు. ఆధార్ కార్డు నెంబర్ తప్పైతే కూర్చొని సవరించు, స్పెల్లింగ్ తప్పు ఉంటే పేరులో సవరించు, ఒకవేళ రేషన్ కార్డులో పేరు లేదంటే ఎందుకు లేదని తెలుసుకో. అంతే తప్పగా నువ్వు పైసలు ఇవ్వకుండా వాళ్ళని తిప్పించి నీకు వీళ్ళకే ఇస్తా వాళ్ళకి ఏనని చెప్తూ నువ్వు టెక్నికల్ రీజన్స్ ఉన్నట్లయితే, టెక్నికల్ రీజన్స్ వల్ల 2 లక్షల మందికి ఇవ్వలేదన్నారు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి 9 లక్షల మందికి ఇవ్వలేదన్నారు.
ఇతరత్ర కారణాల వల్ల మళ్ళీ 7 లక్షలకు ఇవ్వలేదన్నారు. దరిదాపుగా 22 లక్షల మందిలకు రైతులకు సంబంధించింది ఇప్పటిదాకా రాలే. అవి వచ్చేదాకా కూడా కొట్లాడతాం. టెక్నికల్ రీజన్స్ కాదు, కావాలని చెప్తున్నా. ఇవాళ ఇవ్వలేక తొండి చేస్తున్న ప్రభుత్వం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఒకే ఒక్క స్థానిక ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఉన్నారు. ఇప్పుడు ఇట్లాంటప్పుడు ఇంత బాధ్యతతోటి నమ్మకంతో ఉన్నటువంటి వీళ్ళకు ఇప్పుడు రుణమాఫీ కాకపోతే రేపు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కానీ ఇక్కడ జనగామ జిల్లా వ్యాప్తం నుంచి ఎట్లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు మీరు? రుణమాఫీ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఒక్కటే దగ్గర కాదు, మొత్తం రాష్ట్రం మీద అందరం కూడా ఒక ప్లాన్ చేసుకొని రుణమాఫీ కింద వాళ్ళందరినీ కూడా కల్పించేసి చేస్తాం. రాని రైతులందరినీ కూడా కూడగట్టి అది ప్రభుత్వానికి నివేదించి అది ఇచ్చేదాకా వాళ్ళ మెడలు వంచి ఇప్పించే ఒక కార్యాచరణ ఉంటుంది. అందులో మొదటిగా ఇవాళ మేము చేసినట్లయితే బ్రహ్మాండంగా వేలాది మంది ఇవాళ కదిలొచ్చి చేసిండ్రు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మెడలు వంచేది ఉద్యమాల పార్టీ, ఇది రాజకీయ పార్టీగా మారింది. 2 సార్లు వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని కూడా వెళ్ళినాం. కాబట్టి ఎవరి దగ్గర నుంచి ఎట్లా పైసలు వసూలు చేయాలో మాకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఉద్యమాల పురిటిగడ్డ అయినటువంటి మాకు కొత్తగా ఉద్యమాలు కొత్తవి కాదన్నటువంటి ఒక సూచన చేస్తున్నారు. ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోతే మాత్రం ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రతి ఒక్క కార్యకర్తకు అలాగే రుణమాఫీ లబ్ధిదారులకు అందేంత వరకు మా పోరాటం తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఫైనల్గా అలవికాని హామీలతో కాదు, అన్నీ ఆచరించి చూపించాలన్నటువంటి ఒక డిమాండ్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.